హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం హెబ్రీల రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. నిన్ను ఏమాత్రమో విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ మాటలు దీవించండి, వినగల చెవులు, గ్రహింపగల హృదయం మాకు దయచండి. మీ స్వరం వినిపించండి తండ్రి. ఆత్మ చెప్తున్న సంగతులు చెవిగలవాడు వినును గాక. ఆమేన్. మీరే సాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడూను ఎడబాయనని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను విడవకూడదు, ఎడబాయకూడదు అంటే ఏం చేయాలంటే, నీవు దేవుణ్ణి ఎడబాయకూడదు. మొదటి పాయింట్, రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. రెండోది, దేవుని పరిశుద్ధతను ఎడబాయకూడదు. న్యాయాధిపతులు 16:20. మూడోది, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబమును విడవకూడదు. మొదటి కొరింథీ 7వ అధ్యాయము 10-16 వచనాలు. దేవుని బిడ్డలారా, ఈ మూడు రకాలుగా నువ్వు చేస్తే దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. లోకములోని సిరి సంపదల కంటే నీతో దేవుడు ఉండడమే ఎంతో మేలు, శ్రేష్టమైనది, గొప్పది. ఆయన నీతో ఉంటే నీకు అవసరమైన అన్నీ ఇస్తాడు, వాటిని అన్నిటిని ఇస్తాడు. కనుక నువ్వు దేవుని మీద ఆనుకోనము, ఆధారపడము. ఆయన నిన్ను విడవడు, ఎడబాయాడు, గొప్ప కార్యాలను జీవితంలో జరిగిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు, ఈ మాటలు దీవించండి, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930320. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.